మీరు తీసుకున్న గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఇందాక ఆదిత్య చెప్పినట్టు తన 90స్కి చాలా హెల్ప్ చేస్తారు మీరు మ్యూజిక్ పరంగా. సాంప్రదాయాన్ని సుపిని అనేది ఇప్పుడు ఆ టైటిల్ కూడా వచ్చింది. బట్ ఏంటి మీ విషయంలో ఏం జరుగుతుంది? కొన్ని సినిమాలు చేతి దాకా వస్తున్నాయి, కొన్ని బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు క్రెడిట్స్ లేకుండా. అసలు ఏం జరుగుతుంది మీ విషయంలో? దానికి ఆన్సర్ లేదన్న. ఇంకా అంతే, వెయిట్ చేస్తున్నా మంచి సినిమా కోసం. అంతే, ఆన్సర్ అయితే లేదు. అది ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. నా వర్క్ నచ్చుతుంది, ట్యూన్స్ నచ్చుతున్నాయి, అన్నీ వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి. బట్ ఎక్కడో ఇదవుతుంది, వెళ్ళిపోతున్నాయి. బట్ ఎక్కడో ఒక దగ్గర నాకైతే ఒకటి ఉంది, దానికోసమే ఇవన్నీ పోతున్నాయేమో. ఒకటి అవుతుంది, దాన్ని కొడతా ఖచ్చితంగానైతే ఇదవుతుంది. హోప్ఫుల్లీ ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఫిలిమ్స్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తిరువీర్ గారు, ట్రైలర్ చాలా బాగుంది సార్. యాక్చువల్గా ఆల్ ద బెస్ట్ ఫర్ November 7. థ్యాంక్ యూ. అయితే ఇందాక ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నాకు క్యారెక్టర్ నచ్చితే చిన్న రీల్ అయినా చేస్తానని. మీ సినిమా వచ్చి ఆల్రెడీ 2 years అయిపోయింది. సో మీలాంటి సర్టిలిటీ లేకపోతే మీలాంటి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయగలిగిన వాళ్ళు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఇప్పుడు పెద్ద సినిమాల పెద్ద హీరోస్ సినిమాల్లో కానీ వాటిల్లో కానీ ఆఫర్స్ కోసం మీరు ఏమైనా ఓపెన్గా ఉన్నారా? లేదంటే కనుక హీరో కిందనే ఒక బౌండరీ పెట్టుకుని వెళ్తున్నారా? ఎందుకని ఇంత లేట్ అవుతుంది మీకంటే? నాకు పెద్ద సినిమాల్లో కూడా రోల్స్ వస్తాయండి. కాకపోతే డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఒక కథ ఎక్కువ నా దగ్గరికి అప్రోచ్ అయ్యేది వాళ్ళతో ఉన్న ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉంటారు. నాకు మీసం లెంత్ ఇంతే ఉండాలి, గడ్డం వద్దు. నాకు జుట్టు ఇంతే ఉండాలి, నాకు గడ్డం మీసం ఇంత సైజు ఉండాలి. ప్రాబ్లం, ఒక సినిమా అనుకున్న రోజు స్టార్ట్ అవ్వదు, అనుకున్న రోజు అయిపోదు. దానివల్ల నేను ఒక్కొక్క లుక్లోనే చాలా కాలం ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్కొక్క సినిమా కోసం నేను మోర్ దాన్ ఇయర్ ఉన్న రోజులు ఉన్నాయి. సో అలాంటప్పుడు కంటిన్యూటీ ఇష్యూస్ అన్నది నాకు చాలా పెద్ద ప్రాబ్లం బిగినింగ్ నుండి. చాలా సినిమాలు అలా వదిలేసుకున్నాను, ఇంక్లూడింగ్ పెద్ద సినిమాలు. ఈ గ్యాప్లు ఎందుకు వస్తున్నాయంటే నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. లేదండి, నాకు ప్రాబ్లం అవుతుంది, సర్వైవల్ ప్రాబ్లం అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ నేను వెనకబడతాను. కొంచెం 2 సినిమాలకు ఒకేలా లుక్ అంటే కూడా డెబ్యూటెంట్స్ చాలా కాలంగా ఒక కథని డెబ్యూ చేద్దామని రాసుకుంటారు, ఒక రోల్స్ డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు చాలా మొండిగా పట్టుబడతారు, నాకు ఇలాగే కావాలి అని. అందుకనే నాకు ఎక్కువ గ్యాప్ వచ్చింది. బట్ కాకపోతే ఇప్పుడు డెబ్యూటెంట్స్ అంటే ఇప్పుడు మీరు డెబ్యూటెంట్స్కి లైఫ్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. బట్ కాకపోతే మీ గ్రోత్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. మీరు 4 సినిమాలు పెద్ద సినిమాలు చేస్తే దాని తర్వాత మీకు వచ్చే రికగ్నిషన్ వేరు ఉంటుంది. మీరు ఇంకొక 4 సినిమాలు ఎక్కువ మీరే అవసరం ప్రొడ్యూస్ చేయగలుగుతారు. దీనికి ఎలా అయితే ప్రొడ్యూస్ చేస్తారు అలా వన్ ఆఫ్ ద పార్ట్నర్. ప్రొఫెషనల్ డిసిప్లిన్ అండి. అంటే ఇందాక కరుణ గారు చెప్పారు, మా పేరెంట్స్ ఇద్దరు షూట్ మధ్యలోనే చనిపోయారు. ఒకరు బొమ్మల రామారం చేసినప్పుడు, ఒకరు పలాస చేసినప్పుడు. అండ్ హిందూ దీంట్లో పుట్టుకకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చావుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను వాళ్ళిద్దరికీ కర్మకాండలు చేయలేదు. సో నా వల్ల ఒకరికి హాని జరగకూడదు, అది ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, సినిమా పరంగా అవ్వచ్చు, ఏ విధంగా అయినా అవ్వచ్చు. అది ఒకటే రీజన్ ఏమో. అంటే ఒకసారి కమిట్ అయిన తర్వాత అది చాలా రీజన్స్తో డిలే అవుతుంది. యాక్టర్ అవ్వచ్చు, వెదర్ అవ్వచ్చు, లొకేషన్ అవ్వచ్చు, ఏదైనా డిలే అవ్వచ్చు. అది ఒక డిసిప్లిన్. అది నేను మంచిగా చెడని నాకు తెలియదు, కానీ కమిట్ అయ్యాను, 10 రోజులు షూటింగ్ చేశాము, వాళ్ళకి ఎప్పుడవుతుందో తెలీదు. అలా ఇరుక్కుపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. మీరు అంటే స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా, అంటే మీరు వేరే మీకు చెప్పాలండి, అది ఒకటే ఇందాక యదువంశీ గారు మాట్లాడుతూ చెప్పారు, అంత టీనేజ్లో మదర్ క్యారెక్టర్